నమస్తే లీడర్తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడు, మినిస్టర్, మరి ముఖ్యంగా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కాల్వ శ్రీనివాసులు గారు. సార్ నమస్తే. ప్రజాదరణ చూస్తున్నాం. రాయదుర్గానికి మీరు చేసిన అభివృద్ధి చాలా వరకు కళ్ళ ముందు కనిపిస్తోంది. ఏ నినాదంతో ప్రజల ముందుకు వెళ్తున్నారు? ప్రచారం ఎలా జరుగుతోంది? ఎటువంటి రెస్పాన్స్ వస్తోంది? రాయదుర్గం నియోజకవర్గం అనేది శాశ్వతంగా కరువుకు నిలయమైన ప్రాంతం. నిన్నటిదాకా శతాబ్దాల కరువుకు శాశ్వత చిరునామా ఈ ప్రాంతం. ఎడారైపోతున్న ప్రాంతం. 20,000 ఎకరాల్లో ఇసుక దిబ్బలు, ఇసుక మేటలు నిండుకున్న ప్రాంతం. 100కి 70 మంది వలసలు వెళ్ళే ప్రాంతం. జనజీవనం వచ్చే 30-40 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో కనుమరుగైపోతుందో అనే ఒక ఆందోళన ప్రజల్లో ఉన్న ప్రాంతం. అట్లాంటి ప్రాంతానికి 5 ఏళ్ల నాడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యుడు కావడం, అయిన క్షణం నుంచినే ఈ ప్రాంత సమస్యలను పరిష్కారం చేయాలంటే కరువును శాశ్వతంగా పారదోలాలి. దాన్ని సాధించాలంటే నదీ జలాల తరలింపే ఏకైక మార్గమని అనుకొని కృష్ణా జలాలు జీడిపల్లి నుంచి భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు తీసుకొచ్చే మహత్తరమైన కార్యక్రమానికి 1.5 ఏళ్ల కిందట ప్రయత్నాలు ప్రారంభం చేసి ఈరోజు పనులు ప్రారంభం చేశాం. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఆ కార్యక్రమాన్ని మంజూరు చేసి ఆయన చేతుల మీదుగానే పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే 9-10 నెలల కాలంలో భైరవాణి తిప్ప ప్రాజెక్టులో కృష్ణా జలాలు చూడబోతా ఉన్నాం. అది గొప్ప అదృష్టంగా, గొప్ప విజయంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఎడారైపోయే ప్రాంతానికి నా చేతుల ద్వారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి జీవం పోస్తూ ఉన్నారు. అట్లాంటి అదృష్టం నాకు రావడం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతం. అందుకనే నేను 5 ఏళ్ళగా ఇక్కడ రాజకీయాలు చేయలేదు. నా ప్రత్యర్థి 3.5 సంవత్సరం అసలు రాయదుర్గం ఎటుపోయిందో చూడలేదు. బళ్ళారులోనే ఉండేవాడు. ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా నన్ను పల్లెత్తు మాట అనలేదు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి విమర్శల కోసం విమర్శలు చేస్తూ ఉన్నారు తప్ప ఎవరు నన్ను ఇంత దాకా తప్పుపట్టింది కూడా లేదు. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్న గ్రామాల్లో కూడా నేను స్వేచ్ఛగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయించగలిగా. వాళ్ళు కూడా సహకరించారు. అంటే ఈ ప్రాంతం ఎప్పుడూ బాగుపడలేదు. 40-50 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఈయన పరిష్కారం చేస్తూ ఉన్నాడు. ఎవరైతేనేమిలే మా ఊరు బాగుపడుతుంది, మా ప్రాంతం బాగుపడుతుందని అందరూ సహకరించారు. కాబట్టే ఈరోజు నేను ఇన్ని కార్యక్రమాలు చేశాను. 4,500 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాను. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలన్నా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మీరు ఒక జర్నలిస్ట్ అయ్యుండి మీకు చాలా బాధ్యతలు అప్పగించారు. పెద్దల సభకు మిమ్మల్ని పంపించారు. చీఫ్ విప్ పదవి మిమ్మల్ని వరించింది. మినిస్టర్గా మీరు గృహ నిర్మాణ శాఖని మినిస్టర్గా మీరు పనిచేస్తున్నారు. మీరు ఎందుకు అంత ఆకర్షణగా ఉన్నారు ఆయనకి? మీరు ఏం చెప్పినా ఒక నిబద్ధతతో పనిచేస్తాడు, ఒక అంకిత భావంతో మీరు ఇందాక గృహ నిర్మాణ శాఖే చెప్పారు. నేను రాకముందు గృహ నిర్మాణ శాఖకి ఎట్లాంటి పేరు ఉండేది? అది పెద్ద అవినీతిమయము. అసలు 4,300 కోట్ల రూపాయలు నిధులు కబ్జా చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. 14 లక్షల ఇల్లు భూమి మీద లేకుండా పేపర్ల మీద రాసి తినేశారు. అట్లాంటి శాఖకు నన్ను మంత్రిని చేస్తే ఈరోజు దేశంలో నంబర్ 1గా నిలిపా ఆ శాఖని. అత్యంత పారదర్శకమైన విధానాలు తీసుకొచ్చి ఎక్కడ ఒక రూపాయి అవినీతికి తావలేకోకుండా ఆ శాఖలో అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతాను. ఇదన్నిటికీ చంద్రబాబు నాయుడు గారే కారణం. అంటే నాకు ఆయన దగ్గర ఉన్న చనువు వల్ల పరిస్థితి అంతా కూడా ఎప్పటికప్పుడు చెప్తే ఆయన ఖచ్చితంగా అది హోంవర్క్ చేసుకొని పోతే ఖచ్చితంగా ఆయన దాన్ని అంగీకరిస్తాడు. కాబట్టి సమస్య మూలాలను అధ్యయనం చేయాలి. దానికి సమస్యకు 2-3 మార్గాలు, పరిష్కార మార్గాలు మనమే ఆలోచన చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ముందు పెడితే ఆయన ఎప్పుడూ కాదనడు. అయితే ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మీరు ప్రజల ముందుకు వెళ్లే నినాదం ఏంటి అంటే 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించడం. అది సాధ్యమవుతుందా సార్? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 37,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పనులు సగం పైన పూర్తయ్యాయి. అట్లాగే భైరవాణి తిప్ప ప్రాజెక్టు పనులు ప్రారంభమైనాయి, జరుగుతూ ఉన్నాయి. అట్లాగే ఉంతకల్లు రిజర్వాయర్ ఒకటి 5 టీఎంసీల సామర్థ్యంతో 1,180 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి డిపిఆర్ కూడా ప్రిపేర్ అయిపోయింది. త్వరలోనే దానికి పాలనాపరమైన ఆమోదం తీసుకొస్తాం. అంటే ఆయన ఏదడిగినా కాదనకుండా ఇస్తాడనే ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఇవన్నీ ఇంతకుముందే ఎన్నికల కోసం చెప్పింది కాదమ్మా.
ఇంతకుముందే నేను ఒక ప్రకటన చేశాను, 1,00,000 ఎకరాలకి ఇది నియోజకవర్గంలో సాగునీళ్ళు ఇవ్వాలని ఒక సంకల్పం చేశాను. ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు, నా ప్రతిపాదన ఆయనతోనే రిలీజ్ చేశారు. చేస్తే ఆయనే కాలువ శ్రీనివాస్ ఇవంతా రూపకల్పన చేశాడు, దీన్ని నేను ఆమోదిస్తున్నానని వేల మంది సమక్షంలో ప్రకటించాడు. కాబట్టి అది నా ప్రణాళిక కాదు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ప్రణాళిక అయింది. ఖచ్చితంగా అమలు చేస్తాం. 2024 నాటికి 1,00,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వబోతా ఉన్నాం. అయితే సార్ ఇక్కడ రైతుల నుంచి బొప్పాయి సాగు కానీ అరటిపళ్ళు కానీ ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం ఆ విషయంలో, కానీ మార్కెటింగ్ అనేది సరిగ్గా లేదు అనే ఒక ఇదిలో ఉన్నారు. సో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇక్కడ అరటి సాగు కన్నా మిగతా పండ్ల తోటలు ఎక్కువగా ఉంటాయమ్మా. ఎందుకంటే నీళ్లు తక్కువ ఉంటాయి కాబట్టి జనరల్గా సహజంగా అరటి తక్కువగానే వేస్తారు. దానిమ్మ, బొప్పాయి, మా దగ్గర పండని రేగుపళ్ళు, అట్లాగే డేట్స్ కూడా ఇప్పుడు కొంతమంది రైతులు వేశారు. మార్కెటింగ్ సమస్య మీరు అన్నట్లు ఉంది. దీనికి ఒక ఛానలైజేషన్ అవసరం. ఇప్పుడు మేము కోల్డ్ స్టోరేజ్ చైన్ లింక్ ఒకటి కోల్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఒకటి పెడుతున్నాం. దానివల్ల కొంతకాలం నిల్వ చేసుకోవచ్చు. అట్లాగే బెంగళూరుకి ఇప్పుడు నేషనల్ హైవే వస్తుంది, ఇక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్కి నేరుగా రహదారి సౌకర్యం వస్తూ ఉంది. దానివల్ల పండ్లు కానీ లేకపోతే పువ్వులు కానీ ఇవన్నీ మేము విదేశాలకు కూడా ఎగుమతి చేసే ఇప్పుడే చేస్తున్నారు మా వాళ్ళందరూ కూడా. ఇంకా విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. మీ నాయకత్వంలో గొప్ప విషయం ఏంటి అంటే బీటీపీకి కృష్ణా జలాలు తీసుకురావడం. అది ఎలా సాధ్యమైంది అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడు కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? దానికి చాలా కష్టాలు వచ్చాయి. భైరవాంతిప్ప ప్రాజెక్టు వేదవతి నది మీద ఉంటుంది. 30 ఏళ్ళుగా నీళ్లు లేవు. జీడిపల్లి నుంచి భైరవాంతిప్ప ప్రాజెక్టుకు నీళ్లు తీసుకురావాలంటే హంద్రీనివా పథకం నుంచినే తీసుకురావాలి. హంద్రీనివా పథకానికి 40 టీఎంసీల కేటాయింపు ఉంది. ఆ 40 టీఎంసీలకు సరిపడా ఆయకట్టు గుర్తింపు ఎప్పుడో జరిగింది. ఈ ప్రాంత దుస్థితిని, ఇక్కడ వలసల్ని, ఈ ప్రాంతానికి నదీ జలాల తరలింపు అవసరాన్ని పదే ముఖ్యమంత్రి గారికి చెప్పడం వల్ల నిబంధనలన్నింటినీ పక్కన పెట్టి ఈరోజు మాకు నిధులు ఇచ్చారు. అట్లాగే అదనంగా నీళ్లు తెచ్చుకుంటున్నాం హంద్రీనివా ద్వారా. హంద్రీనివా ప్రధానమైన కాలువ ఏదైతే ఉందో మల్యాల నుంచి జీడిపల్లి దాకా దాదాపు 1,200 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ కాలువ వెడల్పు అయితే, అట్లాగే మల్యాల కింద ఇంకొకటి ఎత్తిపోతల పథకము ప్రారంభమైంది కాబట్టి అక్కడి నుంచి కూడా మనం దీంట్లోకి నీళ్లు పోసుకొని ఎక్కువ రోజులు ఆ కెనాల్లో నీళ్లు సరఫరా చేసుకోవడం వల్ల ఇక్కడ నీళ్లు తీసుకురావడం సాధ్యమవుతుంది. అయితే నేను విన్నాను సార్, ఈ ప్రాంతం జీన్స్ తయారీకి ఫేమస్ అని విన్నాను నేను. సో అలాంటి పరిశ్రమలు వస్తే నిరుద్యోగం కూడా ఉండదు, ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. దానికి ఏమైనా కృషి చేస్తున్నారా మీరు? నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు 2003లో సెంట్రల్ స్కీమ్ ఒకటి ఉంటే టెక్స్టైల్ పార్క్ ఒకటి, రాయదుర్గానికి ఒకటి, పామిడికి ఒకటి 2 మంజూరు చేయించాను. నేనే భూమి పూజ చేశాను 2003లో. తర్వాత 10 సంవత్సరాలు మేము అధికారంలో లేం. 10 సంవత్సరాలు అట్లాగే అటకెక్కింది ఆ ప్రాజెక్టు. మళ్ళీ నేను ఇక్కడికి ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఆ ఫైళ్ళ బూజంతా దులిపేసి ప్రభుత్వ అనుమతులన్నీ ఇప్పించి నా చేతుల ద్వారానే 6 యూనిట్లకి శంకుస్థాపన చేశా. నా చేతుల ద్వారానే 6 యూనిట్లు ప్రారంభం చేశా. ఒక 600-700 మంది ఇప్పుడు ఉపాధి పొందుతూ ఉన్నారు. మొత్తం 56 యూనిట్లు అక్కడ వస్తాయి. 5-6 వేల మందికి ఉపాధి కల్పించబోతా ఉన్నాం. ఒక 2 సంవత్సరాల్లో మొత్తం వస్తాయి. సో ఇవన్నీ ఒకసారి పక్కన పెడితే మీరు పార్లమెంట్కి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఒక మంచి వ్యక్తిగా మీకు పేరుంది, కానీ ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేద్దాం అనుకున్నారు? మళ్ళీ పార్లమెంటు సభ్యుడిగా నేను చూశాను. చిన్న వయసులో పార్లమెంటు సభ్యుడయ్యాను, దేశాన్ని మొత్తం చూశాను. కానీ పార్లమెంటు సభ్యుడిగా ఉండేదానికంటే ఒక శాసనసభ్యుడిగా ఉంటే ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చు, మనదైన ముద్ర వేసుకోవచ్చు. నా చేతుల మీదుగా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే 100 ఏళ్ల తర్వాత అయినా ఫలానా వ్యక్తి ఉండేవాడు, అతను ఇది చేశాడు అని చెప్పుకోవాలనేది ఓ బలమైన కోరిక. అందువల్లనే నేను ఏరుకోరి శాసనసభ్యుడిగా వచ్చాను. ఇంకా మీ మనసులో ఏమన్నా కోరిక ఉండిపోయిందా సార్, ఈ నియోజకవర్గానికి ఇంకా ఏదో చేయాలి? ఈ నియోజకవర్గము మంచి మనుషులు ఉండే ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఏ ప్రాంతానికి తీసిపోని విధంగా అభివృద్ధి చేయాలనేదే నా సంకల్పం. ఖచ్చితంగా వచ్చే 5 ఏళ్ళు చాలా కీలకం కాబట్టి ఆ 5 ఏళ్ల కాలంలో నేను అనుకుంటున్నవి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం కానీ, లేకపోతే కనీసం ఒక 20,000 మందికి ఉపాధి సౌకర్యం కల్పించాలని ఇప్పటికే
టక్కర్ గారితో మాట్లాడి ఒక ఇద్దరు ముగ్గురితో నెగోషియేట్ చేస్తాం పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకురావాలని, అంటే టెక్స్టైల్కి సంబంధించి. అవి ఇంకా పైప్ లైన్లో ఉన్నాయి. తప్పకుండా ఏదో మంచి పరిశ్రమ వస్తే ఒక 15-20 వేల మందికి ఉపాధి వస్తే, ఎప్పుడో 30 ఏళ్ళలో 40 ఏళ్ళ కిందట ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి రాయదుర్గంకి వచ్చి బతకాలనేదే నా సంకల్పం. అది నెరవేరుస్తుంది. యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను మిమ్మల్ని కంపల్సరీగా అడగాల్సిన క్వశ్చన్ ఇది. సో మీరు జర్నలిస్ట్గా ఉన్నారు, దట్టు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. మాకేం చేయబోతున్నారు? జర్నలిస్ట్ హౌసింగ్ స్కీమ్ అమ్మా భారతదేశంలో ఏ ప్రభుత్వము ఎప్పుడు ఎవరికి చేయలే. నేను ఒక జర్నలిస్ట్గా ఉండి మంత్రి అయినాను కాబట్టే జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్రంలో పాత్రికేయులందరికీ కూడా ఒక పక్కా ఇళ్ళ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం. మీరు చూసింటారు, అమరావతిలో దాదాపు 2,000 మందికి మంచి బహుళాంతస్తుల భవనాలు నిర్మిస్తూ ఉన్నాం. అదే రకంగా పట్టణాల్లో, పల్లెల్లో, నగరాల్లో కూడా ఈ గృహ నిర్మాణ పథకంలోనే అదనంగా రాయితీలు ఇచ్చి, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,00,000 అదనంగా ఇస్తున్నాం పాత్రికేయులకు, పట్టణాల్లో, నగరాల్లో అయితే 1.5 లక్షలు ఇస్తున్నాం. దాన్ని ఇంకా పెంచుతాం భవిష్యత్తులో. దానికి 100 కోట్లు కేటాయించాము ఇప్పుడే. మీ దగ్గర ముఖ్యంగా ప్రస్తావించాల్సిన విషయం ఏంటి అంటే, ఎవరైతే మధ్యలో చదువు ఆపేశారో విద్యార్థినులు, వాళ్ళకి ఒక పథకం ద్వారా మీరే స్వయంగా వాళ్ళని మళ్ళీ చేర్పించి కళాశాలల్లో మళ్ళీ వాళ్ళని ఎక్కడి నుంచి అయితే ఆపేశారో అక్కడి నుంచి మళ్ళీ చదువు కొనసాగించేలా చేస్తున్నారట. సో దాని గురించి ఏం చెప్తారు? నిజంగా ఇది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. సర్వేలో 2,000 మంది వరకు పిల్లలు ఉన్నారు అని తెలియదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రామాల్లో తిరిగేటప్పుడు చిన్న పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు 8-10 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే వాళ్ళు మీరు స్కూల్కి పోరా అంటే నేను వెళ్ళట్లేదని చాలామంది చెప్తారు. ఎందుకు వెళ్ళట్లేదంటే ఒక రకం అంటే పేదరికము, తర్వాత ఆడపిల్లే కదా చదవకపోతే ఏమవుతుందిలే, అట్లాంటి ఒక ఉదాసీనత పేరెంట్స్లో కూడా. కానీ ఆడపిల్లలు చదవాలా, ఖచ్చితంగా బాలికా విద్యను ప్రోత్సహించాలని ఒక స్కీము తీసుకొచ్చాం. దాని ద్వారా ఇప్పటికి 1,800 మంది బాలికల్ని తిరిగి పాఠశాలల్లో, కళాశాలల్లో చేర్పించాం. ఈ నా నియోజకవర్గానికి ఫస్ట్ టైం ఈ రాష్ట్రంలో ఎవరికి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు, నాకే బాలికలు జూనియర్ కళాశాల ఇచ్చారు. అట్లా అందరూ ఆడపిల్లలు చదువుకోవాలి, కనీసం ఇంటర్మీడియట్ స్థాయి దాకా అయినా చదవాలనే ఒక ఆశయంతో చేస్తున్న కార్యక్రమం కాబట్టి దాన్ని చాలా పవిత్రంగా చేస్తున్నాం. పాలిటిక్స్ విషయానికి వద్దాం. కాపు రామచంద్రారెడ్డి మీకు ప్రత్యర్థిగా వైసీపీ తరఫున బరిలోకి దిగుతున్నారు. ఆయన అంటున్నారు ఈసారి మాదే గెలుపు అని చెప్పి. ఇంత అభివృద్ధి కళ్ళకు కనిపిస్తున్నా అలాంటి విమర్శలు ఎందుకు వస్తున్నాయి? కాపు రామచంద్రారెడ్డి నాకన్నా ముందు 5 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యే అమ్మ, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. అంటే ఉప ఎన్నిక వచ్చింది, వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళాడు కాబట్టి కాంగ్రెస్ నుంచి. 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ ఈ నియోజకవర్గానికి ఏమి చేసింది లేదు. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ సంపాదన, దీంట్లో మునిగి తేలినారు తప్ప ఈ ప్రజలు ఎట్లా బతుకుతున్నారు, ఏం చేయొచ్చు వీళ్ళకి అనే ప్రయత్నం కాదు, కనీసం ఆలోచన కూడా చేయని వాళ్ళు. తర్వాత 2014లో నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అతను ఇక్కడ ఉంచి ఖాళీ చేసి బళ్ళారు వెళ్ళిపోయినాడు. 3.5 సంవత్సరం అసలు రాయదుర్గం ఎటువైపు ఉందో చూడలేదు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి మామూలు సంక్రాంతి పండుగ వస్తే గంగిరెద్దు వాళ్ళు వచ్చినట్లు ఎలక్షన్ల పండుగ వచ్చినప్పుడు ఇట్లాంటి వాళ్ళు వచ్చి మాకు ఓటేయమంటే అమాయకులు కాదు ప్రజలు. సో సార్, ఫైనల్గా మీ బలం ప్రత్యేకంగా మీ సామాజిక వర్గం అని చెప్తూ ఉంటారు. అది నిజమేనా? అందరినీ కలుపుకుపోతున్నారా మీరు? అంటే నేను సహజంగా మీకు తెలుసమ్మా, జర్నలిస్ట్ అంటే పత్రికలో పనిచేస్తే వీటితో ఏమి సంబంధం ఉండదు. అసలు నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు నేనెవరు నాకే ఎవరికీ తెలియదు, అవసరం కూడా లేదు. ప్రతిభ ఆధారంగా పని చేసుకుంటూ పోతూ ఉంటాం. ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఆ సామాజిక వర్గాల విషయానికి వస్తే కాపు రామచంద్రారెడ్డి కొన్ని తప్పులు చేశాడు. అంటే ఈ మధ్య ఎప్పుడూ అంతకుముందు పాటెల్ వేణుగోపాల్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా అయినాడు, ఆయన రెడ్డినే. ఎప్పుడు ఇట్లాంటి కులాలు లేకపోతే ఒక కులాన్ని ప్రేరేపించడము, ఇంకొక కులాన్ని అనగదొక్కడం ఎప్పుడు చేయలేదు. ఆయన అందరినీ సమానంగా చూసుకొని వెళ్ళాడు. కానీ ఇతను వచ్చి మొన్న ఈ మధ్య ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి రెడ్ల మీటింగ్ ఒకటి పెట్టారు, రెడ్డి సంఘం అని ఒకటి పెట్టాడు. అంతకుముందు ఆయన అఖిల భారత అదేదో వీరశైవ లింగాయత్ సంఘానికి అధ్యక్షుడిని అని చెప్పాడు, చెప్పుకొని తిరిగాడు. తిరిగిన తర్వాత మళ్ళా రెడ్ల మీటింగ్ పెట్టి నేను రెడ్డిని అన్నాడు అని ఆయన మెట్టుకోంది రెడ్డి ఇద్దరు చట్టపట్టాలు వేసుకొని గంతులు వేశారు రాయదుర్గం రోడ్ల మీద.
వారం తిరగకుండానే అదే సాక్షి పత్రికలో ఈయన బీసీ రెడ్డి కాదు, లింగాయత కాపు రామచంద్ర అని ఒక పెద్ద ఫోటో వేసి స్టోరీ రాశారు. అంటే వారానికి ఒక కులం రాజకీయం కోసం మార్చే వాళ్ళు ప్రజల్లో ఎట్లా అభిమానంగా పొందగలుగుతారు, లేకపోతే ప్రజలు వీళ్ళని నమ్ముతారా? ఈరోజు ఎవరు నమ్మలేని లింగాయతులు ఇతను రెడ్డి అంటారు, రెడ్లు కాదు ఇతను లింగాయత అంటారు. అట్లా అందరి అంటే రెంటికి చెడ్డిన రేవడిలాగా తయారైంది పాపం అతని వ్యవహారం. సార్, ఫైనల్గా రాయదుర్గం నియోజకవర్గ ఓటర్లకి ప్రజలకి ఏం విజ్ఞప్తి చేస్తున్నారు? అంటే 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు పంపించారనే ఒకే ఒక నమ్మకంతో నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేని చేశారు. 5 సంవత్సరాలుగా నా పనితీరు చూస్తున్నారు, నా కష్టం చూస్తున్నారు. నాకు ఈరోజు శనివారం ఆదివారం అని నాకు ఎప్పుడూ తెలియదు, అవసరం కూడా లేదు. రోజు ఉదయం లేచినప్పటి నుంచి పని చేయడమే తెలుసు నాకు. అంటే నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర 20 సంవత్సరాలు అత్యంత దగ్గరగా పనిచేయడం వల్ల ఆ శ్రమలో ఉండే విలువని, తర్వాత ప్రతిరోజు పనిచేయడంలో ఉండే ఆనందాన్ని నేను కూడా అనుభవించడం నేర్చుకున్నాను. కాబట్టి పని లేదా కష్టము నాకు కష్టం అనిపించదు. అట్లా పని చేసుకుంటా పోతా ఉన్నాను కాబట్టి నన్ను చూశారు. ఈ ప్రాంతం బాగుపడాలని నేను పడుతున్న శ్రమ, తపన ఇవన్నీ గమనించారు, ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి నేను కొత్తగా నన్ను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రజలకి. నేను ఈ ప్రాంతానికి అవసరం అనుకుంటే, నా వల్ల ఈ ప్రాంతం బాగుపడుతుంది అనుకుంటే, నేను ఈ ప్రాంతానికి మేలు చేస్తాననుకుంటే నన్ను ఆశీర్వదించమని నేను అడుగుతున్నాను అంతే. నేను కొత్తగా ఏమి హామీలు ఇవ్వడం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా తక్కువ టైం ఉంది అయినా కూడా నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.